ఒక చెక్కురాయుడు చిన్నోడు ఒక మరకరాయుడైనా అదొక పబ్బతి పట్టుకోడి చిల్లమడుగు గుండు ఉండంగా అన్నలాల మీరైన గాడి అడివి లోపల పోతలు అంటున్నారు. మురకాలు రా చేతు కన్నా దొరకని అన్నరాల మీరు కాడ అన్న కొడక మురకాలు మీ చేతు దొరకని అన్న సల్లంగా వయసు సల్లంగా మారి ఆడపిల్ల లింబాయి దేవిరా సల్లంగారమ్మారి ఆడవిల్ల దీవెన అడుగు దాటబోదు ఒక అర్జవాడ దీవెన పొలిమాడు దాటబోదు అన్న క్షేమంగా పోయి లాభంగారమ్మారి అన్నగల్లకు దీవెనాకి పెట్టింది ఆడవిల్ల లింబాయిదేవి ఆడవిల్ల దీవెన అడ్డువాడి దీవెన అంటే చెల్లె నీకేమెరకనే మరి ఇటువంటి ఒక ఆడవిల్ల దీవెన అడ్డువాడి దీవెన మన గొల్లకొరు మన దీవెన అంటే ఒక ఇటువంటి ఒక శపిత శాపన దీవిత దీవెన అంటది అన్నయ్య ఎవరికన్నా కాపదన పొల్లకు మందలు పెట్టవాని ఒక మందలు కొట్టుపోయి వాళ్ళ మరొక భూములకు వెళ్ళాక వాళ్ళు కళ్ళు పెట్టవాని పొద్దుగాలు చెప్తారు మాకు పొద్దుకు వెనుక కళ్ళు కూడా చెప్పపోతే పొద్దుకూరు వల్ల అంటే ఆశపడిపోతే అక్కడ కళ్ళు కూడా లేకపోతే చెప్తారు గుడ్డప్పుడు వారిస్తే కూడా వండరట్టే ఆసింది చెల్లే అడుగువాళ్ళు దీవెనట అడవిలో దీవెనట ఇటువంటి దీవెన చెల్లె మనకు బాధపడవోక భయపడవోక కోటకు మురికాల మేము కొట్టుకొస్తామని చెల్లెకు దండం పెట్టి ఇద్దరు చేరి పెద్ద పుల్లైనా కలియాడి మెడలకు వచ్చింది అన్నగాంతి 12 లక్షల దండు తమ్ముంది 12 లక్షల దండు 12 ఒక 24 లక్షల దండు తయారు చేసుకుని ఒక ఇటువంటి అందరికన్నా చిన్నోడు భుజవాళ్ళకి రైట్ ఒక భార్య బయటికి వచ్చిండు బామా సోమరాజు మనకు లగ్గం ఒకటైంది నాగవెల్లి అయింది 15 పండుగ 15 అయిపోలేదు ఒక చేతికంగిన విషయం ఐదని కూడా మనకు ఇటువంటి చేతికంగిన విషయం భార్య మొత్తాల సోమరాజుకి వచ్చిండు మరి ఇటువంటి నొట్టికంగిన విషయం ఐదని కూడా పెట్టి బామా అని ఒక కోటకు మురికాలు పోతున్నా వచ్చిన కులతో 15 కింద కూర్చున్నారమ్మా ఏదో ఒక జీవంతులు కొట్టుకొచ్చి ఒక వచ్చిన కులానికి ఇంటి బిడ్డ పెట్ట ఒక పేరు పెద్ద దగ్గర అవుతాను లెక్క నేను వచ్చినాక బుద్ధి కలిగి ఉండు బామా బాధపడవు భయపడవు కానీ మొత్తాన్ని సోమరాజుకి మరొక బుద్ధి కానీ చెప్పి ఒక అన్నగాది 12 లక్షలు కానీ 12 లక్షల దండ అయినా 12 లక్షల దండ తీసుకోండి పట్ట నుంచి కోటక పురకాల గిట్టబోతున్నారు ఓ పెద్దరారు
అంతర నమ్ములు చేరే బతుకులు కావు మన